నవరాత్రి ఉత్సవాలంటే మనకు టక్కున యాదికొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మనే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలల్లా భవానీమాల వేసుకున్న భక్తులంతా పొయ్యేది ఆ అమ్మకాడికే కాబట్టి గా ఇంద్రకీలాద్రి కొండ మీద నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. మరి అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇచ్చింది, పండుగ ఎట్లెట్లయితుంది అనేది కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉత్సవాలు అవుతున్నాయో వరుస పెట్టి ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు మా జోరుగైనాయి. 3వ రోజు అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. తల్లిని దర్శనం చేసుకొని రావాలే అన్నట్లు భక్తులు శీతం చేరొచ్చిర్రు. అట్లా ఒక భక్తుడు అమ్మవారికి 16.5 లక్షలు పెట్టి మంగళ సూత్రాలు చేపించిండు. కొబ్బరి బొండాలు కొట్టే అంకులయ్య, రాజేశ్వరి అనే 2 ఆల్మగళ్ళు వాళ్ళ సంపాదనలకెంచి రోజుకింత పక్కకేసి అమ్మకు ఈ బహుమానం అందించిర్రట. ఇక గుంటూరుకెంచి వచ్చిన ఇంకో భక్తుడు 6 లక్షల ఇల్వ చేసే వెండి హంసను అమ్మకు సమర్పించిండు. గుడి అధికారులకు ముట్ట చెప్పి అటెంక అమ్మకు మొక్కులు పెట్టుకుండు. అటు తిరుమల కొండ మీద ఎంకన్న స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా షురువైనాయి. భక్తులంతా తీరు తీరు ఏషాలు గట్టి ఆడి పాడుకుంటా సూడొచ్చినోళ్లను మస్తు కృషి చేస్తుర్రు. స్వామివారు తిరువీధుల్లా తిరుగుతుంటే భక్తులంతా గోవిందనామం చేసుకుంటా భక్తిలో మునిగిపోయిర్రు. శ్రీశైలం మల్లన్న గుడికి కూడా భక్తుల రూబడి గట్టిగానే ఉంది. ఇప్పుడు పోతే నవరాత్రి ఉత్సవాలు అటు మల్లన్న దర్శనం రెండు అయితాయని శీతం చేరొచ్చిర్రు. దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందట. ఇటు వరంగల్ల ఇలవేల్పు తల్లి భద్రకాళి అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. గద్వాల్ పట్నంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ధనలక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇచ్చింది. ఇట్లా ఏ స్థానికి 3,51,00,00,000 రూపాయలు పట్టినాయంటూర్రు గుడి అధికారులు. అటు అనంతపురం జిల్లా లేపాక్షిలున్న దుర్గగుళ్లే అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇచ్చింది. బాసరా జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అవుతున్న నవరాత్రి ఉత్సవాల కాడ అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారంలో దర్శనం ఇచ్చింది. గిట్లా ఒక్కతానని కాదు, 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏ మార్మూల పల్లెలు చూసినా మండపాలు ఇంకా గుళ్ల కాడ నవరాత్రి ఉత్సవాలు జోరుగైతున్నాయి.